కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ షిప్ లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వటం లేదని పవన్ చెబుతున్నారని, పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్ పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని వెల్లడించారు. షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు పవన్ తో ఉంటే ఆయన అనుమతి ఇవ్వలేదని చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు. ముందు రోజు కలెక్టర్ వెళ్లడానికి అనుమతి ఇచ్చింది వాళ్లే కదా అని ఎద్దేవా చేశారు. పవన్ షిప్ ఎక్కవద్దని చంద్రబాబు చెప్పి ఉండాలని, లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలని మాజీ మంత్రి అన్నారు. మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇది వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్స్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి, స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్స్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ, మీ రైడా, మీ పట్టుకునే ప్రయత్నమా, లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే? జిల్లా కలెక్టర్ గారు